వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. ఆనమల్ జిల్లా మందరపల్లి తక్కువ ధరకు 5 కోట్ల విలువైన భూమిని విక్రయిస్తామని నమ్మించి 14 లక్షలు మోసం చేసిన నకిలీ పాస్ పుస్తకాల ముఠాను మదనపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలు శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కుడిబిల్లి వెల్లడించారు. కదిరి పలమనేరు జాతీయ రహదారి పక్కన బసినికొండ పంచాయతీ పరిధిలో ఉన్న 2.52 ఎకరాల భూమిని కేవలం 13 లక్షలకే ఇస్తామని మదనపల్లికి చెందిన పొన్నంరెడ్డి శోభారాణి పుల్లారెడ్డి దంపతులను నిందితులు నమ్మించారు. 2025 సెప్టెంబర్ 1న భూమి కొనుగోలు పేరుతో 13 లక్షలు తీసుకున్న నిందితులు అనంతరం పాస్ బుక్లు ఇప్పిస్తామని చెప్పి మరో ₹1,00,000 వసూలు చేశారు. తహసీల్దార్ సంతకం ఉన్నట్లుగా నకిలీ పాస్ బుక్లను బాధితులకు అందజేశారు. తర్వాత విచారణలో ఆ భూమి ఎప్పటికే ఇతరులకు విక్రయించబడినట్లు బాధితులకు తెలిసిందే. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా తాలూకా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం బుచ్చిరాజు పర్యవేక్షణలో తాలూకా సిఐ కళా వెంకటరమణ నేతృత్వంలోని పోలీసులు నిమ్మనపల్లె 4 రోడ్ల కూడలి వద్ద ల్యాండ్ బ్రోకర్ ఉప్పు తోళ్ల శేఖర్ బాబు, గడియార మురళి, ఎర్రప్ప, మణి, రెడ్డప్పలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూములు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ రికార్డులు, పాస్బుక్లు, యాజమాన్య వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. తక్కువ ధరకు భూములు ఇస్తామని ఆశలు చూపే వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీస్ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇదివరకు తెలియజేసినట్టు మనకి మదనపల్లి తాలూకా లిమిట్స్లో ఒక ఫేక్ పాస్బుక్, పట్టా పాస్బుక్ తయారు చేస్తున్న ఒక ముఠా గురించి మనకి సమాచారం వచ్చి, ఏదైతే బాధితుల దగ్గర నుండి వచ్చిన సమాచారం కంప్లైంట్ మేరకు మనం రీసెంట్గా తాలూకా స్టేషన్లో 220/26 అనే ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసాం. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ, ఫార్జరీ మరియు చీటింగ్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి, ఇందులో ముఖ్యమైన ముద్దాయి శేఖర్ అనే వ్యక్తిగా గుర్తించాము. బ్రోకర్ పని చేస్తారు కదా లోకల్గా. ఇతను కొంతమంది ల్యాండ్ ఎవరైతే ఎస్సీ గ్రూప్ వాళ్ళ అనుభవంలో ఉందో ఆ ల్యాండ్ కంప్లైంట్ విక్టిమ్స్కి చూపెట్టి 2.52 ఏకర్లు భూమిని, ఆల్మోస్ట్ సుమారు 5 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 13 లక్షలకే వాళ్ళకి ఇస్తామని అగ్రిమెంట్ రాయించుకొని ఒక అన్రిజిస్టర్డ్ సేల్ డాక్యుమెంట్ కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. అది రాయించిన తర్వాత ₹1,00,000 అదనంగా ఎంఆర్ఓ ఆఫీసు మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిషనల్గా డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. టోటల్గా 14 లక్షలు తీసుకొని ఆ భూమి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి విక్టిమ్స్కి కూడా ఇటువంటిది అందజేయడం జరిగిందండి. ఇది కంప్లీట్ ఫేక్ అని మనకి తెలిసింది. ఈ తహసీల్దార్ సిగ్నేచర్ మరియు స్టాంప్ కూడాను కంప్లీట్ ఫేక్ అని మనకి తహసీల్దార్ గారు నిర్ధారించడం జరిగింది. దీనిలోని మనకి బ్యాక్వర్డ్ ఈ పాస్బుక్ ఎవరైతే ఫేక్ పాస్బుక్స్ క్రియేట్ చేశారో ఆ వ్యక్తిని కూడా త్వరలోనే పట్టుకుంటాము, సమాచారం ఉంది. అండ్ ఇటువంటి బాధితులు ఇంకెవరైనా ఉన్నా ఈ ఫేక్ పాస్బుక్ సంబంధించి కానీ అదర్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి అప్రోచ్ అయితే దీనిలోని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని అన్నమయ్య జిల్లా పోలీసు వారు అడుగుతున్నారండి. ఇది వరకు మనకి ఓన్లీ ఎప్పుడు కూడాను సమాచారం మాత్రమే వచ్చేదండి. ఫస్ట్ టైం మనకి బాధితులు డాక్యుమెంట్స్తో పాటు వచ్చారు. ఫేక్ పట్టదారు పాస్బుక్ మరియు ఈ సేల్ లీడ్తో పాటు వచ్చారు, అన్రిజిస్టర్డ్ సేల్ లీడ్. సో ఇవన్నీ మనం చూసి పబ్లిసిటీ ఇస్తున్నాం వైడ్గా. ఎవరైనా ఇతర బాధితులు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చండి.